హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. మార్కెట్లు చూస్తున్నారు కదా, గడ్డుకాలం. ఈ గడ్డుకాలం ఎలా అంటే నిఫ్టీ 50 స్టాక్స్ కూడా 52 వీక్ లోకి వచ్చేస్తున్నాయి. ఈరోజు కూడా నిఫ్టీ 50 స్టాక్స్ బిలో 52 వీక్. ముఖ్యంగా ఆటో స్టాక్స్, బజాజ్ ఆటో చూడండి, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ ప్లాంట్ స్టాక్స్ చూడండి, భయంకరంగా దే ఆర్ బ్లీడింగ్. తర్వాత ఐటీ ఈజ్ నో స్ట్రాంగ్. తర్వాత ఫార్మా జనరల్గా ఏంటంటే డిఫెన్సివ్ అంటాం, కానీ ట్రంప్ గారి దెబ్బతోటి, ట్రంప్ గారు ఎలాంటి టారిఫ్లు ఆంక్షలు విధిస్తారు అని దానివల్ల ఫియర్ తోటి ఈ ఫార్మా స్టాక్స్ కూడా పెరగటం లేదు. ఎందుకంటే మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్ కంటెండర్, అంటే ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫార్మా ప్రోడక్ట్స్ టు ది వరల్డ్, పర్టికులర్లీ యుఎస్. బట్ అంతా చతికిలు పడి కూర్చుంది. అంటే థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. దానికి కారణం ఏమిటి చెప్పటం అంటే హై వాల్యుయేషన్స్, బాగా పిఈలు పెరిగిపోయినాయి. మరి ఇంకా అంతకన్నా ఈ రేట్ల దగ్గర కొనటం సబబు కాదు, రేట్లు తగ్గితే చూద్దాము అని హై రేట్ల దగ్గర ఉన్నాయని చెప్పి అమ్మేసుకోవటం, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం. ముఖ్యంగా ఈ ఎఫ్ఐఐస్ బాగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం, బాగా అమ్మటం జరుగుతున్నది. దట్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. డిఐఎస్ ఎంత కొనుక్కున్నా కానీ ఉపయోగం లేకుండా పోతున్నది. అది దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అదర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మరి రిజల్ట్స్ ప్రైస్ని జస్టిఫై చేయటం లేదు. కంపెనీల పెర్ఫార్మెన్స్, రిజల్ట్స్ ఏ ప్రైస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతున్నాయో ఆ ప్రైస్ని జస్టిఫై చేయటం లేదు. అంటే మార్కెట్ క్యాప్, దిస్ మార్కెట్ క్యాప్ ఈజ్ నాట్ జస్టిఫైయింగ్ ది పెర్ఫార్మెన్స్. కంపెనీ పెర్ఫార్మెన్స్లో గ్రోత్ కంటే ప్రైస్ రైజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రైస్ తగ్గాల్సిందే. అది పెర్ఫార్మెన్స్ పెరిగితే మళ్ళీ పర్వాలేదు, జస్టిఫైడ్ ప్రైస్. పెర్ఫార్మెన్స్ అంత ద పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ కమెన్సరేట్ విత్ ది ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మరి హై ప్రైసెస్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లాస్ట్ ఇయర్లో కొనుక్కున్న వాళ్ళకి, 2024లో కొనుక్కున్న వాళ్ళు మాత్రం, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డౌన్ సైడే. మరి అంతకుముందు కొనుక్కున్న వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. కొన్ని స్టాక్స్ డౌను, కొన్ని స్టాక్స్ యావరేజ్, కొన్ని స్టాక్స్ ప్రాఫిట్లో ఉంటాయి. అయితే 2022కి ముందు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి, లేకపోతే మెయింటైన్ అవుతాయి. లాసెస్ మాత్రం కాదు, ఓవరాల్ పోర్ట్ఫోలియో లాసెస్ ఉండవు. మీ పోర్ట్ఫోలియో 2021 నాటిది లేదా అంతకుముందుది అయ్యుండి స్టిల్ లాస్లో ఉంది అంటే ఖచ్చితంగా స్టాక్స్ అంత మంచి క్వాలిటీ స్టాక్స్ కాదు అని అర్థం. అంటే అన్నీ ఉండవు అనుకోండి, అలాగా అన్నీ పడిపో అన్నీ పెరగవు, అది చెక్ చేసుకోవాలి. మరి లాస్ట్ 1 ఇయర్లో కొన్నవాళ్ళు, ఎందుకంటే పీక్ కదా 2024, వీ హ్యావ్ సీన్ పీక్ పొజిషన్. జనవరి నుంచి తీసుకుంటే 2023 కూడా బాగుంది. జనవరి నుంచి తీసుకుంటే పర్టికులర్గా సెప్టెంబర్, అక్టోబర్కి వచ్చేటప్పటికి బాగా పీక్ వచ్చింది. ఏప్రిల్, సెప్టెంబర్ మధ్యన చాలా బాగా పీక్ వచ్చినాయి, ప్రైసెస్ బాగా పెరిగింది. ఇండెక్స్ పెరగడంతో పాటు స్టాక్స్ కూడా పెరిగాయి. బట్ దాని పర్యవసానం ఏమిటి అంటే మార్కెట్స్ అండర్వెంట్ కరెక్షన్, దే ఆర్ అండర్ గోయింగ్ కరెక్షన్. 26,200 హైయెస్ట్ అయితే ఆ 26,200 ఇది శిఖరాగ్రానికి వచ్చింది. ఈ శిఖరాగ్రం నుంచి ఇది పరిస్థితి. ఇప్పుడు 22,200 కూడా లేదు, 22,100 రేంజ్లో ఉంది. ఆల్రెడీ 4,000 గోన్, తలకట్టు తీసేశారు. అంటే 4,000 పాయింట్స్ ఎగిరిపోయినాయి. ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఇంకా ఇక్కడి నుంచి కిందకి వెళ్తుందా, ఏమైనా మెయింటైన్ అవుతుందా? మెయింటైన్ అయ్యి మెల్లమెల్లగా కన్సాలిడేషన్ పొజిషన్లో ఉండి అట్లా ఉండి
మెల్లిగా రికవరీ మొదలవుతుందా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం అయితే లేదు, డైరెక్ట్గా లేదు, ఉండదు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్నికల్ చార్ట్స్ ఇంకా వీక్గానే ఉన్నాయి, వీక్నెస్ చూపిస్తున్నాయి, రికవరీ ఏమి చూపించడం లేదు. అంచెలంచెలుగా అమ్ముతున్నారు అంతే. ఇప్పుడు ఐటీ ఉందనుకోండి, బాగా అమ్మారనుకోండి, దాన్ని ఏం చేస్తున్నారంటే తర్వాత ఫార్మా అమ్మటం మొదలుపెట్టి ఈ ఐటీ కొద్దిగా కవర్ చేస్తున్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయితే మోస్ట్లీ ఇది అమ్మటమే కానీ కవర్ చేయటంలా, షార్ట్ కవరింగ్ రావటంలా. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద నమ్మకం కుదరటం లేదు. దీనివల్ల చూడండి పిఈలు, ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ తీసుకోండి, బిలో 10 అంటే 7+ ఎంత ఉన్నట్టుంది. టాటా మోటార్స్ పిఈ రేషియో బిలో 10 అంటే దాని అర్థం ఏంటి? అట్లా ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. పిఈస్ మీరు చూడండి, పిఎఫ్సి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పిఎఫ్సి, ఆర్ఈసి చూడండి, లుక్ ఎట్ ద పిఈ, ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఆఫ్ పిఎఫ్సి ఆర్ఈసి అని టైప్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ఏం పర్లేదు, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ గూగుల్. అంటే 6-7 ఆ రేంజ్లో ఉన్నాయి, బిలో 10. పిఎస్యూస్ మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కువ క్యాజువాలిటీ ఎక్స్పీరియన్స్ చేసేది ఏమిటంటే పిఎస్యూస్ జనరల్గా. ఇప్పుడు అదే జరుగుతున్నది. రైల్వే, డిఫెన్స్ ఇవన్నీ స్టాక్స్ భయంకరంగా పెంచేశారు కదా. ఇప్పుడు దే ఆర్ ఇన్ ఏ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసు, ఇవి కోల్ ఇండియా లిమిటెడ్ మంచిదే కదా, కోల్ ఇండియా బ్రహ్మాండమైన కంపెనీ కదా, ఓఎన్జీసీ బ్రహ్మాండమైన కంపెనీ కదా. ఒక రకంగా చెప్పాలంటే సెమీ మొనోపలి వాళ్ళది, దే ఎంజాయ్ ఎ లాట్ మార్కెట్ ఇన్ ది మార్కెట్. కానీ ఏం లాభం? సో ఇట్లా జరుగుతుంది. దిస్ ఫినామినా ఈజ్ టెంపరరీ. మళ్ళీ సిచ్యువేషన్ మారుతుంది, మారినప్పుడు ఇవన్నీ పెరుగుతాయి, అన్నీ వస్తాయి, రికవరీకి వస్తాయి. సో అయితే రికవరీ వచ్చేలోగా చౌకగా దొరికితే మనం కొనుక్కోవాలి కదా. చౌకగా దొరికితే కొనుక్కుంటే ఏమవుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ఎక్కువ రేట్లో కొనుక్కున్నాం, ఇప్పుడు తక్కువ రేట్లో కొనుక్కున్నామంటే అది కొంచెం కాంపెన్సేట్ చేస్తుంది, లేదా తొందరగా బ్రేక్ ఈవెన్ పాయింట్కి తెస్తుంది. సేమ్ కంపెనీ కొని యావరేజ్ చేయక్కర్లా, ఇంకా వేరే కంపెనీ కొనుక్కోవచ్చు. ఒకప్పుడు అది చాలా ఎక్కువ రేట్లో ఉంది, ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటాం, అట్లా చేయొచ్చు కదా. సో దట్ వే one can do all these things. బట్ మార్కెట్లో బై సిగ్నల్ రానక్కర్లా, అట్లీస్ట్ బాటమ్ అవుట్ అయితే ఎంత తగ్గాలో అంత తగ్గింది ఫర్ ది టైం బీయింగ్. ప్రస్తుతానికి ఇంతకన్నా తగ్గడానికి అవకాశాలు లేవు, లేదా కనిపించటం లేదు అని అనిపిస్తే అది బాటమింగ్ అవుట్. అట్లా బాటమ్ అవుట్ అయితే అక్కడి నుంచి ఇమీడియట్గా పెరగదు కానీ రికవర్ అవ్వవు, కానీ అట్లీస్ట్ పెద్దగా ఫర్దర్ పడకుండా ఉంటాయి. అక్కడ స్టెబిలిటీ వస్తుంది. ఆ స్టేజ్లో కొనుక్కుంటే బెనిఫిట్ బాగుంటుంది, బెటర్గా ఉంటుంది, ఆప్టిమమ్గా ఉంటుంది. బట్ ఈ నిఫ్టీ ఒక్కటే కాదు, మనం కొనే స్టాక్ తాలూకు పొజిషన్ కూడా టెక్నికల్ పొజిషన్ చూసుకుని కొనుక్కోగలిగితే మరీ మంచిది. సో బయింగ్ ఆపర్చునిటీ నో డౌట్, బయింగ్ ఆపర్చునిటీ వచ్చినట్టే, దాదాపు వస్తున్నట్టే. బట్ స్టాక్ టు స్టాక్ అది మారుతుంది, స్టాక్ స్పెసిఫిక్ అది. కాబట్టి అన్ని స్టాక్స్ బయింగ్ ఆపర్చునిటీ అని అన్ని స్టాక్స్ కొనగలవా అంటే, కొనుక్కోవాలంటే నో. కొన్ని ఇంకా తగ్గడానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా తగ్గడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకుముందు కొన్నేమో ఎంత తగ్గాలో అంత తగ్గేసి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా తగ్గడానికి లేదు, అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఐడెంటిఫై చేయగలగాలి, బాటమ్ అవుట్ స్టాక్స్ ఐడెంటిఫై చేయగలిగితే ఇప్పుడైనా కొనుక్కోవచ్చు. లేదు నిఫ్టీ బాటమ్ అవుట్ అయ్యే వరకు
అవ్వకుండా ఎందుకులే అనుకుంటే నిఫ్టీ బాటమ్ అవుట్ అయ్యే వరకు చూసుకుని ఇన్సిడెంటల్గా స్టాక్స్ కూడా బాటమ్ అవుట్ అయినవి రికవరీ మోడ్కి వస్తున్నవి కనిపించారనుకో, అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే తక్కువ టైంలో కొంచెం బెటర్ ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఇదంతా సబ్జెక్టే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీద కొంత అవగాహన ఉండాలి, ఐడియా ఉండాలి. అప్పుడు వీ గెట్ బెటర్ రిటర్న్స్, బెటర్ బెనిఫిట్స్. లేకపోతే మనం వీ విల్ బి ఎట్ ది రిసీవింగ్ అండ్ చూస్తూ ఉంటాం, అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. కళ్ళ ముందు కనిపించిన ప్రాఫిట్లు లాస్లోకి వెళ్ళిపోతాయి. నేను లాంగ్ టర్మ్ ప్లేయర్ని అమ్మో నేను అమ్మను, అమ్మితే మళ్ళీ తిరిగి దొరకదు, కొనలేము, మళ్ళీ తిరిగి కొనలేము, ఏదో వాట్ ఎవర్ బి ద రీజన్స్ అలా ఉంచి పెట్టుకుని తీరా పడిపోతుంటే చూస్తూ అప్పుడు పడిపోతున్నప్పుడు అమ్మలేం కదా. ఇప్పుడు 70 రూపాయల దగ్గర ఉన్న స్టాకు 56కో 60కో వస్తే అప్పుడు అమ్ముతామా? 70 చూసిన వాళ్ళు 60 దగ్గర అమ్మలేం కదా. మళ్ళీ 70కి వస్తే చూద్దాం, ఈసారి 70కి వస్తే అమ్ముతానని కూర్చుంటాం, అది 46కి వస్తుంది. ఫాలింగ్ మార్కెట్లో అదే జరుగుతుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్. కాబట్టి ఇంకంతే. అలా కాకుండా కొంచెం పీక్లో ఉన్నప్పుడు 52 వీక్ హైలోకి నడుస్తున్నప్పుడు, మార్కెట్లో నడుస్తున్నప్పుడు కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగితే ఆ దారి వేరు. ఎందుకంటే లిక్విడిటీ మన దగ్గర డబ్బు కూడా ఉంటుంది. అట్లా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ వాళ్ళకున్న రిస్క్ అపెటైట్ని బట్టి, వాళ్ళకున్న ఫండ్స్ అవైలబిలిటీని బట్టి చూసుకోవాలి. ఇది విషయం. మరి ది వరల్డ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ వరల్డ్లో పర్ఫెక్షన్ ఎలా వెతకగలం? ఇట్స్ నాట్ పాసిబుల్. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఎక్కువ ఇన్వెస్టర్స్లో, ముఖ్యంగా స్మాల్ ఇన్వెస్టర్స్ ఇట్లాంటి విషయాల మీద అవగాహన ఉండదు వాళ్ళకి. స్టిల్ దే ఆర్ ఇన్వెస్టింగ్. అంటే చేయకూడదనేం కాదు, కొంచెం అవగాహనతో చేస్తే బెటర్గా ఉంటుంది రిజల్ట్. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ థింగు, చాలా రోజుల తర్వాత నిఫ్టీ తాలూకు పిఈ బిలో 20కి వచ్చిందండి. అది విశేషం. ఈరోజు చెప్పవలసింది ఏంటంటే విశేషం ఇదే. నిఫ్టీ తాలూకు పిఈ బిలో 20 వచ్చింది చాలా రోజుల తర్వాత. ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది అంటే ఒకసారి రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో మార్కెట్లు చాలా భయంకరంగా పడిపోయాయి కదా. ఆ టైంలో ఒకసారి వచ్చిందండి, బిలో 20కి వచ్చింది పిఈ. ఇప్పుడు మరొకసారి బిలో 20కి వచ్చింది. యాక్చువల్గా ఏమవుతుందంటే 15, 18 ఇది నార్మల్ రేంజ్ పిఈకి. ఈ పిఈ దగ్గర ఓకే అంటారు. ఇది జనరల్, అంటే స్టాక్ టు స్టాక్ స్పెసిఫిక్ కాదు, ఒక్కో స్టాక్కి ఒక్కోలా ఉంటుంది. జనరల్గా నిఫ్టీ 50కి యాజ్ ఎ హోల్ తీసుకుంటే పిఈ 15 నుంచి 18 దగ్గర నార్మల్ అని, తర్వాత 15కి వస్తే 12, 15 అనేది 16 అంటానులేండి. 12, 16 పిఈ చాలా బాగుంటుంది. ఇట్స్ గుడ్ ఫర్ బయింగ్, అట్రాక్టివ్ అని చెప్తారు. కానీ అది 15, 16కి వచ్చేటప్పటికి అందరూ భయపడిపోతారు. అమ్మో ఇంకేం మిగిలింది. ఈవెన్ సీనియర్ బాగా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు కూడా ఒక్కోసారి చలించిపోతారు. ఈరోజు ఒక ఆయన అంతే, చాలా పెద్ద మా ఫ్రెండు నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి. మరి అది ఎగ్జిట్ అయిపోమంటావా, ఇది ఎగ్జిట్ అయిపోమంటావా, అది 40% పోయింది, 60% తగ్గిపోయింది అని చెప్పడం మొదలుపెట్టాడు. సో ఏం చెప్పాలి బాబు, ఇది ఎగ్జిట్ అయ్యే టైం కాదు,
హోల్డ్ చేసే టైము ఏదైనా అబ్నార్మల్గా ఆ పర్టికులర్ స్టాక్లో ఫండమెంటల్స్లో తేడా వస్తే, అది ఫండమెంటల్స్లో తేడా వచ్చి లేదా ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉండి అట్లా ఏదైనా ఉంటే అప్పుడు ఎలాగో ఏ టైంలోనైనా మంచి మార్కెట్లోనైనా ఎగ్జిట్ అవ్వాలి, చెడ్డ మార్కెట్లోనైనా ఎగ్జిట్ అవ్వాలి. కాబట్టి అంతేగాని ఫండమెంటల్స్లో స్పెషల్గా ప్రత్యేకించి చేంజ్ లేనప్పుడు అలా ఎంత తగ్గినా హోల్డ్ చేయాలి. కానీ ఇంకా కావాలనుకుంటే ఇంకా చూసుకుని చెక్ చేసుకుని యావరేజ్ చేసుకోవచ్చు. బాగా తగ్గింది బాగుంది కదా, ఫండమెంటల్స్ బాగున్నా కానీ తగ్గింది కదా అనుకుంటే యావరేజ్ చేసుకోవడానికి ఆలోచించాలి, అంతేగాని ఎగ్జిట్ అవ్వటానికి కాదు అని చెప్పాల్సి వచ్చింది. సీనియరే, అనుభవం ఉన్న వ్యక్తి అంతా బాగానే ఉంది, అయినా కానీ ధైర్యం కోల్పోతాం ఒక్కోసారి, అట్లా జరుగుతుంది. బట్ 18-20 మధ్యన కొంచెం ఎక్సెస్ వాల్యుయేషన్ కొద్దిగా ఎక్కువ అనే అర్థం. స్టిల్ సెలెక్టివ్ స్టాక్స్ కొనుక్కోవచ్చు, అయినప్పటికీ కూడా సెలెక్టివ్ స్టాక్స్ కొనుక్కోవచ్చు ఈ లెవెల్లో కూడా. మరి మన మార్కెట్ బిలో 20కి ఆల్రెడీ వచ్చింది, ఇంకా వస్తుందా, ఈ రేంజ్కి వస్తుందా, 18-16 ఆ రేంజ్కి వస్తుందా పిఈ అంటే నిజానికి 18కి వస్తేనే నెక్స్ట్ పిఈ 19.6, 19.6, 19.7 ఆ రేంజ్లో ఉంది. నిజానికి 18కి వస్తే ఇంకా దాని అర్థం ఏంటంటే ఇంకొక 5-10% పడిపోద్ది. ఇంకో 5-10% తగ్గితే తప్ప మీకు 18+ రాదు. అంటే ఘోరమే కదా ఇంకా తగ్గటం. బట్ వీ డోంట్ నో. అట్లా ఏంటంటే పిఈ తగ్గితే దట్ అట్రాక్ట్స్ బయింగ్. హై పిఈ దగ్గర కొనలేము, కానీ లో పిఈ దగ్గర మనం కాదులేండి, మేధావులు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, స్పెషలిస్టులు, వాళ్ళు దే స్టార్ట్ బయింగ్. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే కొంచెం దగ్గరకు వచ్చేసామని అనిపిస్తున్నది. అంటే వరస్ట్ అంటే బ్యాడ్ ఫేజు, బేర్ ఫేజు లేదా ఫాలింగ్ మార్కెట్లు త్వరలో నార్మల్సీకి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకొక రౌండ్ ఏదైనా కొద్దిగా తగ్గి, ప్రస్తుతం అయితే సెల్ మోడ్లోనే ఉంది, బై మోడ్లో లేదు, బయింగ్కి అనుకూలంగా లేదు, నో డౌట్ అబౌట్ ఇట్, బయింగ్కి అనుకూలంగా లేదు. అయితే త్వరలో బాటమ్ అవుట్ కావచ్చు, అయితే అప్పుడు కొనుక్కోవడానికి బాగుంటుంది. ఇట్ వుడ్ బి గుడ్ అండ్ కన్వీనియంట్ టు బై అండ్ వీ హ్యావ్ టు సీ, లెట్ us see. ఓకే, సో అదండి విశేషం. పిఈ 20కి దిగువన రావటం అనేది కొంచెం ఆశాజనకంగా ఉంది. ఏంటంటే కొంచెం దిస్ మే అట్రాక్ట్ బయింగ్ సూనర్ ఆర్ లేటర్, అది లెటస్ వెయిట్ అండ్ సీ. బట్ ఏంటంటే ఉన్న హోల్డింగ్స్ని ఇది తీసేస్తాను, అది తీసేస్తాను, పడిపోయింది, ఇంకా పడిపోద్ది, అట్లా ప్యానిక్ అవ్వకూడదు. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు బి ప్యానిక్, దిస్ ఈజ్ ద టైమ్ టు బి పేషెన్స్ తోటి ఉండి, ఇంకా ఫండ్స్ ఉంటే దగ్గర పెట్టుకుని ఎప్పుడన్నా ఇంకా తగ్గితే కొంచెం కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, అది విషయం. ఓకే అండి. అయితే ఇది ఇంకా కొనసాగదని ఏంటి గ్యారంటీ? ఇంకొక 5-6 నెలలు, సంవత్సరం ఉంటే ఏంటి మా పరిస్థితి అంటారు. కరెక్టే, అట్లా ఇంకా కొనసాగదని ఏం లేదు. ఇంకా 6 నెలలు, సంవత్సరం ఉండదని అట్లా ఏం చెప్పటం కాదు. జనరల్గా అంత ఉండకపోవచ్చు, పెరగకపోవచ్చు, కానీ ఇంకా ఫర్దర్ పెద్దగా తగ్గకపోవచ్చు. అది కదా మానవుడు ఆశాజీవి, అట్లా అనుకోవాలి. ముఖ్యంగా మన మార్చి తర్వాత ఏప్రిల్లో రిజల్ట్స్ ఒకటి వస్తాయి కదా, తర్వాత ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఒకటి ఉంది కదా, ఇంకా డెవలప్మెంట్స్, తర్వాత మన ట్రంప్ గారి టారిఫ్ నిబంధనలు, ఇవన్నీ వస్తాయి. దెన్ వీ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఈలోగా మాన్సూను ఎట్లా ఉంటుంది, ఇండియన్ ఎకానమీ, వాతావరణ శాఖ వారి ప్రెడిక్షన్స్, మెటీరియాలజీ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ. సో ఈ మధ్యలో ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా.
తర్వాత ఇండస్ట్రియల్ ఐఐపి నంబర్స్ వస్తాయి. ఇవన్నీ సో పుట్ టుగెదర్ ద డిసైడ్ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ వర్సెస్ ఇండియన్ ఎకానమీ, వాటి తాలూకు గమనము, మూమెంటు, వాటిని బేస్ చేసుకుని మార్కెట్లో స్పందన వస్తుంది, బయింగ్ కానీ సెల్లింగ్ కానీ. ఇవన్నీ జరుగుతాయి, న్యాచురల్ వేలో జరుగుతాయి. మళ్ళీ మార్కెట్లు పికప్ అవుతాయి, మళ్ళీ పెరుగుతాయి. దే విల్ పికప్, మార్కెట్స్ విల్ పికప్ వన్స్ అగైన్. అప్పటి వరకు ఏంటంటే మంచి మంచి కంపెనీలు కూడా పెర్ఫార్మెన్స్ బాగున్నా, లాభాలు బాగున్నా, డివిడెండ్లు బాగా పే చేస్తున్నా కానీ దిగువనే ఉంటాయి, తగ్గే ఉంటాయి కదా. అన్ని కాలాలు ఒకలా ఉండవు కదా, ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. అంతే కదండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. పేషెన్స్ తోటి హోల్డ్ చేసుకోండి, అంతే, కంగారు పడక్కర్లేదు.